అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. త్వరలోనే రైల్వే టికెట్ ధరలు పెరగనున్నాయి. అంతేకాకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు రానున్నాయి. ఇంతకీ పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి, కిలోమీటర్కు ఎంత చొప్పున పెరిగింది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతదేశంలో ప్రజలను నిరంతరం ప్రయాణించడానికి మార్గం కల్పిస్తోంది. సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు సుదూర ప్రయాణాల కోసం దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. తక్కువ ఖర్చులో ప్రయాణ సౌకర్యాన్ని అందించే రైల్వేలు త్వరలోనే ప్యాసింజర్లపై ఛార్జీల భారాన్ని వేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత భారతీయ రైల్వే సంస్థ ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలను పెంచబోతున్నట్లు వార్తలుస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పెంచబడిన ఛార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. పెంపు విషయానికి వస్తే నాన్ ఏసీ మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణికుల ఛార్జీలు కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచనుండగా ఏసీ క్లాస్ ఛార్జీలు కిలోమీటర్కు 2 పైసలు పెరగనున్నట్లుగా తేలింది. సబర్బన్ టికెట్ ధరలు 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదు. 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 1 పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్ కు సంబంధించి రైల్వే శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆధార్ అథెంటికేషన్ ఉన్న వారికి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. జూలై 1 నుంచి ఈ మార్పు అయితే అమల్లోకి రానుంది. అదే రోజు నుంచి టికెట్ ధరల పెంపు కూడా అమల్లోకి రానున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. నెలవారీ సీజన్ టికెట్ ధరల్లోనూ ఎలాంటి మార్పు ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారికంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ప్రయాణికులకు అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి తత్కాల్ టికెట్. మరోవైపు రైల్వే టికెట్ బుకింగ్ నియమాలలో మార్పు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు మీరు రైల్ టికెట్ బుక్ చేస్తే మీ ప్రయాణానికి 4 గంటల ముందు మాత్రమే టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు రైల్వే కొత్త సిస్టమ్ పై పనిచేస్తోంది. రైల్వే ప్రకారం కన్ఫర్మ్ సీట్లు ఉన్న చార్ట్ ప్రయాణానికి 24 గంటల ముందు విడుదల చేయబడుతుంది. టికెట్ బుకింగ్ కొత్త సిస్టమ్ కోసం రైల్వే సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ట్రయల్ కూడా ప్రారంభమైంది. జూన్ 6 నుంచి ఈ సిస్టమ్ రాజస్థాన్ లోని బికనేర్ డివిజన్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబడింది. ఇది ప్రస్తుతం ఒక రైలుకు మాత్రమే పరిమితం చేయబడింది. ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు రాలేదు. రైల్వే అధికారులు కొన్ని వారాల పాటు దీనిని పరిరక్షిస్తారంటున్నారు. మొత్తంగా టికెట్ రేట్ల పెంపుపై రైల్వే శాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.